హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఆల్మోస్ట్ నైట్ 2:00 అయితే అయితుంది. ఇప్పుడే మా టీమ్‌తో డిస్కస్ జేసి, మీ ముందైతే వెంటనే ఇగో వీడియో అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసుకొని, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే మంచిగా జేఈఈ ప్రిపేర్ అవ్వాలి, క్రాక్ చేయాలిరా బయ్ అనుకుంటున్నారు కదా! సో, వాళ్ళందరి కోసం 'లక్ష జేఈఈ తెలుగు బ్యాచ్' అయితే లాంచ్ చేసినాం మేము. కానీ మార్చ్ 31కి ఆఫర్స్ అయిపోయిండే అండ్ మాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ కనిపించినాయి. గుడ్ నంబర్ ఆఫ్ మెసేజెస్ దట్ అన్నా మాకు మా పేరెంట్స్ సాలరీ ఏప్రిల్ 1 నుంచి 5 మధ్యలో పడతది. సో, ఎట్లా తీసుకుంటామన్నా ప్లీజ్ కొంచెం ఎక్స్టెండ్ చేయమని అడుగుతుండే. అండ్ మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ అన్న బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తే బావుంటది. ఈ బ్యాచ్‌లోనే సో దట్ మొత్తం అంతా ప్రిపరేషన్ ఇక్కడి నుంచి అయిపోతది. మళ్ళీ బుక్స్ కోసం వేరే దగ్గర ఎందుకు కొనాలి? మీరే ప్రొవైడ్ చేస్తే అయిపోతది కదా! అని అడుగుతుండే. సో, ఒకటి ఆల్రెడీ ప్రెజెంట్ చాలా తక్కువ ప్రైస్‌లో అయితే ఇస్తుండే. మీకు తెలుసు. మీకు ఆల్రెడీ చెప్పిన మార్చ్ 31 వరకు 4499 బెస్ట్ ప్రైస్. అంత తక్కువ ప్రైస్‌లో మళ్ళీ రాదు అని. సో, అది ఎక్స్టెండ్ చేయాలి అండ్ దాంతో పాటు బుక్స్ కూడా ఎట్లా ప్రొవైడ్ చేద్దామని డిస్కషన్ చేస్తుండే టీమ్ తోటి. బట్ ఏదైతే అది అయిందిరా భయ్. ఓకే. మేమైతే డిసైడ్ అయినాం ఈసారి ఎట్లన్నా చేసి సూపర్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయాలి. వీలైనంత మంది స్టూడెంట్స్‌కి ఈ కోర్స్ అఫోర్డ్ అయ్యేలా చేయాలి. సో దాట్ అంటే పైసల వల్ల ఏ స్టూడెంట్ కూడా జేఈఈ ప్రిపరేషన్ చేయకుండా వాళ్ళకున్న గోల్స్, డ్రీమ్స్‌ని సాక్రిఫైస్ చేయడం అలాంటివి మాత్రం అవ్వకూడదు. అలాంటివి మాత్రం అస్సలు అవ్వకూడదు. ఎందుకంటే అలా అయితే ఇంకా మేము ఇంత చేసి, ఇంత కష్టపడి వేస్ట్ అబ్బా! ఓకే. సో, అందుకే డిసైడ్ అయినాం దట్ ఆఫర్స్ అయితే ఏప్రిల్ 5 వరకైతే ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఓకే. సో, ఐ అండర్‌స్టాండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలామంది నేను మిడిల్ క్లాసే. పేరెంట్స్‌కి సాలరీ సరిగ్గా అప్పుడప్పుడు ఏప్రిల్ 1, 2, 3 కొన్నిసార్లు లేట్ అవుతూ ఉంటది. సో, మీరు టైం తీసుకోండి ఏప్రిల్ 5 వరకు. ఓకే. ఏప్రిల్ 5 వరకైతే ఈ ఆఫర్స్ అయితే ఉంటాయి. 4499 రూపీస్‌కి మీరు ఈ బ్యాచ్ తీసేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాచ్ ఆల్రెడీ దీని గురించి మీకు నేను చెప్పిన ముందు వీడియోస్‌లో. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ బ్యాచ్ ఓన్లీ ఫర్ సీరియస్ యాస్పిరెంట్స్ ఎవరికైతే ఒక డ్రీమ్ ఉంది. నేను జేఈఈ కొట్టాలి. నేను జేఈఈ క్రాక్ చేసి ఐఐటీకి పోవాలి, ఎన్ఐటీకి పోవాలి, ట్రిపుల్ ఐటీకి పోవాలి. నా లైఫ్ నేను చేంజ్ చేసుకోవాలి. నా ఫ్యామిలీ ఫేట్‌ని చేంజ్ చేయాలి. ఎట్లన్నా చేసి నేను కెరియర్‌లో సెట్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కోసం మాత్రమే ఆ లెవెల్ ఆఫ్ కాంటెంట్, ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్, ఆ లెవెల్ ఆఫ్ గైడెన్స్ అయితే ఉంటది. అండ్ ఇందులో మీరు చూడొచ్చు సెకండ్ ఇయర్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ కూడా రివిజన్ చేపిస్తాం. లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి. అలాగే క్లాస్ నోట్స్ విత్ డీపీపీస్ అంటే ప్రతి క్లాస్‌కి మీకు ప్రాక్టీస్ క్వెషన్స్ ప్రొవైడ్ చేస్తాం అలాంగ్ విత్ వీడియో సొల్యూషన్స్. అండ్ అలాగే ఇందులో సారీ అబ్బా! సో, ఇందులో ఏంటి అంటే టెస్ట్ సిరీస్ కూడా మేము ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నాం మీకు. అండ్ మీ ఐపీఈ ప్రిపరేషన్ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్ అవ్వకూడదు. జేఈఈ వల్ల కొంతమంది స్టూడెంట్స్‌కి ఐపీఈ ప్రిపరేషన్ ఇబ్బంది అయితది. సో, ఐపీఈ ప్రిపరేషన్ కూడా ఇబ్బంది అవ్వకూడదురా భయ్ అని మీకు బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఉంటది. మేము ఒక నవంబర్‌లో లాంచ్ చేస్తాం. అప్పుడు ఎవరైతే 1,00,000 తీసుకున్నారో వాళ్ళకైతే ఫ్రీ అయితే ఇచ్చేస్తున్నాం ఇది. అండ్ అలాగే ఈ బ్యాచ్‌లో కూడా రెగ్యులర్‌గా టెస్ట్‌లు ఉంటాయి. లైక్ బయట ఆఫ్‌లైన్‌లో రెగ్యులర్‌గా టెస్ట్‌లు ఎట్లా పెడతారో ఈ బ్యాచ్‌లో కూడా రెగ్యులర్‌గా టెస్ట్‌లు ఉంటాయి. అండ్ ఆ టెస్ట్ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటది. ఎక్కడ మార్క్స్ తగ్గుతున్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయి అండ్ ఏం చేయాలి అవన్నీ ప్రాపర్ గైడెన్స్ ఉంటది. అండ్ అలాగే 24/7 డౌట్ సపోర్ట్ అయితే ఉంటది. మన పీడబ్ల్యూ యాప్‌లో డౌట్ పోర్టల్‌లో. ఓకే. మీకు జస్ట్ ఏం డౌట్ ఉన్నా ఏ టైంలో అయినా ఆ డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ ఏఐ గురు కూడా ఉంది. మన ఓన్ సొంత ఏఐ పీడబ్ల్యూలో. మీరు దానికి ఏమైనా అడగొచ్చబ్బా! అవన్నీ ఆన్సర్ చేసేస్తది. అయితే ఇందులో మీరేం చేస్తున్నా అంటే కొన్ని డౌట్స్ ఉండే మీకు. నేను చూసిన మీ కామెంట్స్‌లో ఏంటంటే అన్న క్లాస్ టైమింగ్స్ ఏంటి అని. క్లాస్ టైమింగ్స్ ఈవినింగ్ 6 పీఎం తర్వాతే ఉంటాయి. అండ్ ఒకసారి బ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మేము కావాలంటే ఒక ఫార్మ్ రోల్ ఔట్ చేసి మీ కాలేజ్ టైమింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి క్లాష్ అవ్వకుండానే ఈ బ్యాచ్ యొక్క టైమింగ్స్ అయితే మేము ఫిక్స్ చేస్తాం అబ్బా! సో, టెన్షన్ తీసుకోకండి. క్లాష్ అయితే అవ్వదు మీ కాలేజ్ తోటి. మీ కాలేజ్ అయిపోయిన తర్వాతనే ఈవినింగ్ టైమ్స్‌లోనే క్లాసెస్ ఉంటాయి. అండ్ అలాగే క్లాస్ స్టార్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 20కి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఎప్పుడు ఎండ్ చేస్తారన్నా అని కొంతమంది అడుగుతుండే. నవంబర్ ఎండింగ్ కల్లా సిలబస్ అయిపోతది. సో దట్ మీ దగ్గర డిసెంబర్ ఇంకా జనవరి 2 మంత్స్ ఉంటది సాలిడ్ రివిజన్ చేసుకోవడానికి. సో, నవంబర్ ఎండింగ్ కల్లా అయితే కంప్లీట్ సిలబస్ మొత్తం అయితే అయిపోగొట్టేస్తాం. అండ్ కొంతమంది ఏమడుగుతున్నారంటే అన్న 11th సిలబస్ మీరు కవర్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ కవర్ చేస్తా అన్నారు కదా! రివిజన్ చేస్తారన్నారు కదా! మొత్తం రివిజన్ చేస్తారా? లేదా ఏదో పైన అట్లా అంటే లేదు. మంచిగా నీట్‌గా డెప్త్‌లోనే ప్రాపర్‌గా రివిజన్ అయితే చేస్తాం. సో, ఆ టెన్షన్ ఏమీ లేదు మీకు. అండ్ కొంతమంది అంటున్నారన్న లైవ్ మిస్ అయితే రికార్డింగ్స్ అవైలబుల్ ఉంటాయా అంటే యెస్ డెఫినెట్‌లీ రికార్డింగ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్
చాలామంది అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, బుక్స్ సంగతి ఏంటన్నా? దీని మీద డిస్కషనే జరిగింది మంచిగా నా టీమ్ తోటి. సో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేమనుకున్నామంటే, మీరన్నది కరెక్టే. అన్నీ ఒకే దగ్గర ఉంటే బెస్ట్. అంటే మీరు బుక్స్ కోసం ఆడికి పోవడం, అక్కడ మళ్ళీ ఇంకో పైసలు ఖర్చు చేయడం అదంతా ఎందుకు? సో, వాట్ వి డిసైడెడ్ ఇస్ బుక్స్ మీకైతే ఫ్రీగా ప్రొవైడ్ చేద్దామని డిసైడ్ అయినాం. అయితే ఆల్రెడీ మన లక్ష్య జేఈ తెలుగు 2027 బ్యాచ్‌లో 2 బ్యాచెస్ అంటే మీరు డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. క్లిక్ చేస్తే మీకు 2 కనిపిస్తాయి ప్లాన్స్. ఒకటి నార్మల్ రెగ్యులర్ ప్లాన్. ఇంకోటి ఇన్ఫినిటీ ప్లాన్ అని ఉంటది. ఆ ఇన్ఫినిటీ ప్లాన్‌లో ఆల్రెడీ మేము మీకు ప్రిపరేషన్ మీటర్ అని అంటే మీ క్లాస్‌లో వేరే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేస్తే మీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు? అవన్నీ మీకు ప్రాపర్ గైడెన్స్ ఉంటది. అండ్ అలాగే స్పెషల్ ఇంటరాక్టివ్ సెషన్ 1-on-1 సెషన్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫ్యాకల్టీస్ తోటి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే దాంతో పాటు ఇన్ఫైనైట్ ప్రాక్టీస్. మీరు ఎన్ని క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలన్నా కూడా ఏ చాప్టర్, ఏ టాపిక్ దేని మీద కూడా అదంతా యాక్సెస్ ఉంటది. అది ఇన్ఫినిటీ ప్లాన్‌లో అది ఒక ప్రెజెంట్ అంటే ఈ రెగ్యులర్ ప్లాన్‌తో కంపేర్ చేసుకుంటే 1000-1100 రూపీస్ ఎక్కువుందది. ఓకే. అది ముందు కూడా అంతే ఉండే. సో మేమేం చేసినామంటే ఆ ఇన్ఫినిటీ ప్లాన్‌లో ఈ బుక్స్ కూడా ఫ్రీగా అయితే ఇచ్చేస్తున్నాం అబ్బా మీకు. ఓకే. సో మీరు ఆ బుక్స్ కూడా ఇన్ఫినిటీ ప్లాన్‌లో మీరు అంటే మీరు పర్చేస్ చేస్తే అందులో బుక్స్ కూడా మీకు ఫ్రీగా వచ్చేస్తాయి. సో ఇందులో ఏంటంటే జేఈఈ మెయిన్ లాస్ట్ 7 ఇయర్స్ 2019 నుంచి 25 వరకు పీవైక్యూస్ ఏదైతే ఉన్నాయో అండ్ అందులో ఆ పీవైక్యూస్ కూడా చాప్టర్ వైజ్, టాపిక్ వైజ్ బైఫర్కేట్ అయి ఉన్నాయి. మన పీడబ్ల్యూ జేఈఈ మెయిన్ ప్రీవియస్ ఇయర్ బుక్స్ అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఇది రిఫర్ చేస్తారు ప్రాక్టీస్ కోసం. సో ఇదైతే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు జేఈఈ మెయిన్ 2026 ఈ ఇయర్ జాన్వరి అండ్ ఏప్రిల్ అటెంప్ట్‌కి సంబంధించిన పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ కూడా ఆ బుక్లెట్ కూడా అలాంగ్ విత్ దిస్ జేఈఈ మెయిన్ లాస్ట్ 7 ఇయర్స్ పేపర్స్‌తో పాటు లేటెస్ట్ ఈ ఇయర్ క్వెషన్ పేపర్స్ అలాంగ్ విత్ సొల్యూషన్స్ బుక్లెట్ కూడా మీకైతే డెలివర్ చేస్తాము. ఓకే. సో ఈ ఫిజికల్ బుక్స్ అయితే మీకైతే డెలివర్ అయిపోతాయి. మీ ఇంటి అడ్రస్‌కి అయితే డెలివర్ అయిపోతాయి. ఓకే. సో ఈ ఫిజికల్ బుక్స్ మీరు ఫ్రీగా అయితే యాక్సెస్ చేయొచ్చు మన ఇన్ఫినిటీ ప్లాన్‌లో. సో ఇంకా ఐ డోంట్ థింక్ అంటే చాలామంది స్టూడెంట్స్ అడుగుతుండే అన్న బుక్స్ అని. సో ఐ హోప్ ఐ హావ్ అన్ ఆన్సర్ ఫర్ యూ. సో చెప్పినా కదా మీకేమైనా డౌట్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా కూడా చదువుతూ ఉంటాం. చదివి అది ఇది ఎట్లా అంటే అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ అవర్ స్టూడెంట్స్ టు ఫీల్ హ్యాపీ, టు ఫీల్ అవునరా భయ్ నేను కట్టిన ప్రతి పైసాకి నాకు వాల్యూ వస్తుంది. ఎందుకంటే 4,000 రూపాయలు ఏమో మరి బయట లక్షలు ఫీజు కట్టేటోళ్ళకి లక్షలు తీసుకునేటోళ్ళకి అంత వాల్యూ కాదేమో, కానీ మాకు మస్తు వాల్యూ రా భయ్. మాకు తెలుసు మీరు ఆ 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఎలా కడుతున్నారు, మీ పేరెంట్స్ ఎంత కష్టపడితే పైసలు వస్తున్నాయని. సో మీ ఒక్కొక్క రూపాయిని మేము వాల్యూ చేస్తాం. సో అందుకే ఈ బుక్స్ కూడా మళ్ళీ అక్కడెక్కడ ఎందుకు పర్చేస్ చేయడం, అక్కడెక్కడ పైసలు ఎందుకు వేస్ట్ చేసుకోవడం. సో మన ఇన్ఫినిటీ ప్లాన్ ఎలాగో ఉంది, అందులో ఎలాగో ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ అన్నీ మీకు ఉంటాయి. అంటే మీకు పీవైక్యూస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం. కానీ సరే ఒక బుక్ ఉంటే బాగుంటుంది కదా, అన్నీ మనకి ఫోన్లో కాకుండా బుక్ ఉంటే బాగుంటుంది కదా అని. సో అది కూడా ఇన్ఫినిటీ ప్లాన్లో అయితే ఫ్రీగా ఇంక్లూడ్ చేస్తున్నాం. కానీ దీని వ్యాలిడిటీ అయితే ఏప్రిల్ 5th వరకు ఉంటుంది. అంటే నేను నా టీమ్ని అయితే ఒప్పించిన దట్ ఎట్లైనా చేసి మీరు ప్లీజ్ ఇది ప్రొవైడ్ చేయండి, స్టూడెంట్స్ అడుగుతున్నారని. సో వాళ్ళు ఏమన్నారంటే సరే మేము ప్రొవైడ్ చేస్తాం, కానీ ఏప్రిల్ 5th వరకే ఇది మేము ఇవ్వగలుగుతాం అని చెప్పిండే. ఆ తర్వాత మళ్ళీ మేబీ కొంచెం ఎక్స్ట్రా పైసలు కట్టాల్సి వస్తుంది దానికి ఆ బుక్స్ కోసం. సో ఏప్రిల్ 5th వరకు ఎవరైతే మన లక్ష్య జేఈ ఇన్ఫినిటీ ప్లాన్ పర్చేస్ చేస్తారో వాళ్ళకైతే అందులో బుక్స్ కూడా వచ్చేస్తాయి. ఫిజికల్ బుక్స్ కూడా డెలివర్ అవుతాయి వాళ్ళ ఇంటికి. ఓకే. సో ఇంకా వేరేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి అబ్బా. ఓకే. అండ్ కొంతమంది అంటే చాలామంది స్టూడెంట్స్ అంటే అడుగుతుండే అన్న ఫ్యాకల్టీ రివీల్ ఎప్పుడన్నా. ఫ్యాకల్టీ రివీల్ వెరీ సూన్. ఈ ఇప్పుడు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, మీ సీనియర్స్ ఎగ్జామ్స్ అన్నీ నడుస్తున్నాయి. ఓకే. సో మీ సీనియర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఫ్యాకల్టీ రివీల్ ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఏప్రిల్ 6th నుంచి మన బ్రిడ్జ్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది అబ్బా. ఇది ఫ్రీయే, బ్రిడ్జ్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇందులో ఏంటంటే క్లాస్ 11th సంబంధించిన
సంబంధించిన బేసిక్స్ ఉంటాయి కదా! ఏదైతే మీకు క్లాస్ 12థ్‌లో చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. అవన్నీ గూడా మేము కవర్ చేస్తున్నాం. సో, ఏప్రిల్ 6థ్ ఫ్రీగా అయితే అటెండ్ అయిపోవచ్చు. సో, ఫస్ట్ అయితే ఎన్రోల్ అయిపోండి ఆ బ్యాచ్‌లో. డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ఎన్రోల్ అయిపోండి ఆ బ్యాచ్‌లో. సో, అదైతే మనకి యూట్యూబ్ అండ్ యాప్ రెండిట్లో లైవ్ నడుస్తూ ఉంటది ఆ బ్రిడ్జ్ కోర్స్. సో, అది మీరు జాయిన్ అయిపోతే ఆ బ్రిడ్జ్ కోర్స్ ఏప్రిల్ 6 నుంచి స్టార్ట్ చేయొచ్చు మీ ప్రిపరేషన్. అండ్ ఏప్రిల్ 20 నుంచి మనం మన జేఈఈ అంటే జేఈఈ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోతది. ఓకే. సో, ఇంకా వేరే ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్ మేము చూస్తూ ఉంటాం. సో, మీరు బుక్స్ అడిగిండ్రు, బుక్స్ ప్రొవైడ్ చేసినాం. ఇంకా వేరే ఏమన్నా కావాలి అన్నా కూడా నేను ట్రై చేస్తా. నేను అంటున్నా కదా! నైట్ 2 గంటలకి నేను మీకు వీడియో రికార్డ్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. ఓకే. ద హోల్ పాయింట్ ఇస్ అరే ఈసారి సింపుల్ రా భయ్! మంచిగా చేద్దాం. అంటే ప్రాపర్‌గా తెలుగులో ఇప్పటి వరకు నాకు తెలీదు ఎవరు చేసిండ్రా లేదా నాకు సంబంధం లేదు. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటారు కదా! మన 'ప్రభాస్ మిర్చిలో' అట్లా తెలుగులో ప్రాపర్‌గా అస్సలు అఫోర్డబుల్ రేట్‌లో బెస్ట్ క్వాలిటీ కాంటెంట్ ఇవ్వాలిరా భయ్ అని మేము మా టీమ్ ఫిక్స్ అయినాం. సో, దానికోసం ఏమైనా చేస్తాం మేము. ఓకే. సో, మీరు రెడీ అయిపోండి ప్రిపరేషన్‌కి, జేఈఈ ప్రిపరేషన్‌కి. చెప్పినా కదా! నేను ఆల్రెడీ నా ఒక వీడియోలో చెప్పిన ముందు రోడ్ మ్యాప్ వీడియోలో చెప్పిన దట్ చిన్న హోప్ చాలురా భయ్ మీకు. ఒక హోప్ అంతే. 1% హోప్ ఉన్నా మీకు నేను జేఈఈ క్రాక్ చేయాలి అని, నేను ఐఐటీకి పోవాలి అని ఒక 1% హోప్ ఉన్నా చాలు. ఆ 1% హోప్ చాలు. మీరు మిగిలిన మన ఈ బ్యాచ్‌లో ఏదైతే మేము చెప్తామో అది ప్రాపర్‌గా ఫాలో అయ్యి, ఓకే, ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చెయ్యు. ఆటోమేటిక్‌గా రిజల్ట్ అదే వస్తది. సో, ఆ హోప్ మాత్రం వదులుకోకు. అస్సలు వదులుకోకు. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ సో, ఆఫర్స్ అయితే మనకి ఎక్స్టెండ్ అయినాయి. ఏప్రిల్ 5థ్ వరకైతే ఆఫర్స్ ఉన్నాయి. సో, మీకు అన్ని డీటెయిల్స్, లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, డూ చెక్ ఇట్ ఔట్. అండ్ వేరే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ చెప్పండి ఒకసారి మీకు ఎట్లా నచ్చింది? బుక్స్ అడిగిండ్రు. సో, బుక్స్ ప్రొవైడ్ చేసిన. సో, మీకు ఇంకా ఎట్లా అనిపించింది చెప్పండి ఒకసారి కామెంట్స్‌లో కూడా. సో, మేము చూస్తూ ఉంటాం. మాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటది. మేము కూడా మా టీమ్ చూపిస్తాం. చూడరా భయ్! మా స్టూడెంట్స్ ఎంత అడుగుతుండే, మేమేదో ఊరికే అడగట్లేదు మీకని. సో, వాళ్ళకి కూడా అవునవును తెలుస్తది. అవును మా స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారని తెలుస్తది. సో, అందుకే మీరు కామెంట్స్ చేస్తూ ఉండండి. దానికి తగ్గట్టుగా మేము ఏం కావాలో అవన్నీ కూడా చూసుకుంటూ ఉంటాం. ఓకే. చలో గైస్, థాంక్ యూ సో మచ్. కలుద్దాం మనం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.